శని ప్రభావం మన మీద ఎలా ఉంటుందంటే మనం చేసేటువంటి పనులు వాయిదా పడ్డం. సో మేషరాశి వారికి ఏలినాటి శని వ్యయములో 12వ భావంలో శని భగవానుడు ఉన్నాడు. నమస్కారం గురుగారు, రేపు శనివారం, అలాగే శని భగవాన్ జయంతి అని కూడా చెప్తున్నారు కదా సార్, ఆ విశేషాలు. మనకు ఈ నెల 16వ తారీఖున శనివారం రోజున శని భగవానుడి జయంతి, శనిశ్చర జయంతి, అలాగే అమావాస్య. ఈరోజు శని భగవానుడు జయంతి శనివారం రావడం అన్నటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విశేషంగా చెప్పుకోవచ్చు. అందులోనూ అమావాస్య రోజు రావడం వల్ల ఇప్పుడు సహజంగా మనకు ఈ ద్వాదశ రాశుల్లో మనం ప్రధానమైనటువంటి రాశి చక్రంలో తీసుకుంటే శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. సో మీనరాశి వారికి ఏలినాటి శని దోషం ఉంది, జన్మరాశులు శని ఉన్నాడు. మనం ఎవరిని ఏలినాటి శని దోషంగా మనం పరిగణిస్తామంటే శని భగవానుడు వ్యయములో ఉన్నప్పుడు ఏలినాటి శని ప్రారంభమవుతుంది. అంటే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమై కూడా 1 సంవత్సర కాలం అయిపోయింది. ఇంకా వారికి ఇంకొక 1.5 సంవత్సరం వ్యయంలోనే ఉంటాడు. తర్వాత ఆయన జన్మరాశిలోకి వస్తాడు, తర్వాత ద్వితీయంలోకి వెళ్తాడు. అలా 3 రాశులు మారేటప్పటికి 7.5 సంవత్సరం వారికి అవుతుంది. సో మేషరాశి వారికి ఏలినాటి శని వ్యయములో 12వ భావంలో శని భగవానుడు ఉన్నాడు. మీనరాశి వారికి జన్మరాశిలో శని ఉన్నాడు. అనగా వాళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని ప్రారంభం అయిపోయింది, 3.5 సంవత్సరం అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరం ఉంది. అలాగే కుంభరాశి వారికి ద్వితీయంలో శని ఉంది. అంటే ఇంకొకటి 1.5 సంవత్సర కాలం అయిపోతే కుంభరాశి వారికి ఏలినాటి శని దోషం పోతుంది. ఏది ఏమైనప్పటికీ కుంభ, మీన, మేషరాశుల వారికి ఏలిన నాటి శని దోషం ఉంది. ఒక ఆయనకేమో మేషరాశి ఆయనకి వ్యయములో శని ఉంది, మీనరాశి వారికి ఏమో జన్మరాశిలో శని ఉంది, కుంభరాశి వారికి ద్వితీయ భావంలో శని ఉంది. ఈ 3 రాశులకి, ఈ ధనస్సు, మీన, మేషరాశులు 3టికి ఏలినాటి శని దోషము. ఇక సింహరాశి వారికి అష్టమములో శని సంచరిస్తున్నాడు. అష్టమ భావంలో శని సంచారం జరుగుతుంది. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమములో, అష్టమం అంటే 8, అందులో అర్ధం అంటే 4 అంటే చతుర్థ భావంలో జరుగుతుంది. సో ధనుస్సు రాశి వారికి 4వ ఇంట శని దోషం ఉంది మీనరాశిలో. సింహరాశి వారికి 8వ ఇంట 8వ రాశిలో శని దోషం ఉంది. ఇక మనకు కుంభ, మీన, మేషరాశి వారికి ఏలినాటి శని దోషం ఉంది. సో శని భగవానుడు ఎక్కడో ఒక చోట ఆయన యొక్క ఉన్నటువంటి లక్షణాలు మనకు ఆపాదించడం జరుగుతుంది. అంటే శని ప్రభావం మన మీద ఎలా ఉంటుందంటే మనం చేసేటువంటి పనులు వాయిదా పడ్డం, సోమరితనం, తర్వాత శరీరంలో ఒక రకమైనటువంటి యాక్టివ్నెస్ లేకపోవడం, అంటే చాలా చైతన్యవంతంగా ఉండం, ఏదో మబ్బుగా, లేజీగా, సోమరితనంగా, మీకు మీరే వాయిదాలు వేసుకోవడం, రేపు చేస్తాను, సాయంత్రం చేస్తాను అని చెప్పడం, ఆ ఉత్సుకత ఉండదు, నిరాశగా ఉంటారు, ఎప్పుడు నిరాడంబరంగా ఉంటారు, పనులు చేయడానికి పెద్దగా మనసు రాదు వారికి. ఇక రెండవది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, శని ప్రభావం, శారీరకమైనటువంటి సమస్యలు అధికమవుతాయి. అంటే మనకు శరీరంలో ఈ మోచేతుల దగ్గర, మెడం దగ్గర, మోకాళ్ళు, నడుములు, ఈ జాయింట్స్ ఉంటాయి చూసారా, అక్కడ నొప్పులు వచ్చేస్తుంటుంది. విపరీతమైనటువంటి పెయిన్, నాకు మోకాలు నొప్పండి, నడుము నొప్పండి, మెడ నొప్పండి. కొంచెం మనం పెద్దవాళ్ళే చిన్నవాళ్ళు కూడా చెప్తుంటారు, అదేంటయ్యా నువ్వు చిన్నవాడు, ఇప్పుడు నువ్వే ఇలా అంటే ఎలా అని కూడా మన వాళ్ళు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. పెద్దవాళ్ళకి సహజంగానే వస్తాయి, చిన్నవాళ్ళకు కూడా ఈ లక్షణాలు వచ్చేస్తాయి. ఇక ఆర్థిక సమస్యలు వచ్చేస్తాయి. ఎంత డబ్బున్నా అవసరానికి సర్దుబాటు జరగదు, అవసరానికి అనుగుణంగా ఆ డబ్బు రాదు, దాన్ని ముందుగానే దేనికో వెచ్చించడం, లేకపోతే మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోవడం, ఇలాంటి సమస్యలు వస్తుంటుంది. పని భారం పెరిగిపోతుంది. శని పనితత్వాన్ని ఇచ్చేటువంటి వాడు, కార్మికుడు, శ్రామికుడు, కూలీలు, నిత్య కూలీలు చేసేవారు, వ్యవసాయదారులు, రైతులు, మనకి ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వారు, చిన్న సైజు ఉద్యోగాలు, 4వ తరగతి ఉద్యోగాలు అంటాం చూడండి, ముఖ్యంగా యూనిఫామ్ వేసుకుంటారు కదా. మనకు ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా డాక్టర్ లాంటి వాళ్ళు కాదు, వాళ్ళు గెజెట్ ఆఫీసర్లు, చిన్న ఉద్యోగాలు చేసేటువంటి అటెండర్లు వాళ్ళు ఉంటారు, వీళ్ళు, తర్వాత ఈ కాకి బట్టలు వేసుకునే డ్రైవర్లు, క్లీనర్లు, ఫ్యాక్టరీలు, వీళ్ళందరూ శని భగవానుడి ప్రభావం ఉన్నవారే. పనితత్వానికి శని కారకుడు. శని గ్రహం మన మీదకు వచ్చింది అంటే అర్ధాష్టమ శను, అష్టమ శను, లేకపోతే ఏలినాటి శను వచ్చింది అంటే పనితత్వం పెరిగిపోతుంది. ఎంత పని చేసినా పని తెమలదు. మనకు ఒక టైం ఉంటుంది కదా ఉద్యోగులకి, 8 గంటలనో, 6 గంటలనో, 10 గంటలనో, వీళ్ళకి ఇంకా టైంతో పని లేదనమాట, పని చేస్తూనే ఉంటారు, అది తెమలదు. ఎంత చేసినా తీరదు, పని తీరదు, అంతటి పనితత్వం ఉంటుంది. అందుకే వీళ్ళని పని రాక్షసులు అని కూడా పిలుస్తూ ఉంటారు. నిరంతరం పని చేస్తారు, పనినే దైవంగా భావిస్తారు వారు, వేరే దాన్ని పట్టించుకోరు. ఆ నిరంతరం ఆ పని చేసుకుంటూ అందులోని వాళ్ళ ఆనందాన్ని పొందేటువంటి తత్వం ఉంటుంది. అటువంటి శని లక్షణాలన్నీ ఇప్పుడు వీళ్ళకి వచ్చేస్తాయి. ఎవరికి మనం అనుకున్నటువంటి సింహరాశి వారికి అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, జాయింట్ పెయిన్స్ లాంటివి, జనాల్లో కొంచెం చిన్న చిన్న అవమానాలు జరుగుతాయి.
గౌరవం పోగొట్టుకుంటారు. అర్ధాష్టమ శని వచ్చినటువంటి ధనుస్సు రాశి వారికి ఈ ఉదర సంబంధమైన అనారోగ్యాలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటుంటాం కదా, పొట్టకు సంబంధించి అవి జీర్ణ సంబంధమైన సమస్యలు పెరిగిపోతాయి. కుటుంబము చతుర్థ స్థానం, కుటుంబంలో అశాంతి, చిన్న చిన్న మాటల వల్ల అపార్థాలు, ఖర్చులు లేకపోవడం వల్ల సమస్యలు, అలాంటి సమస్యలు వస్తాయి. ఇక మేషరాశి వారికి వ్యయములో శని ఉంటే అన్ని రకాల ఇబ్బంది పెడతాడు. పనిని పెంచేస్తాడు, తిరగాల్సి వస్తుంది, అనారోగ్య సమస్యలు వస్తాయి, ఎంత చేసినా గుర్తింపు రాదు, వాళ్ళకు అన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి, ప్రశాంత వాతావరణాన్ని వాళ్ళు కోల్పోతారు పూర్తిగా వ్యయస్థానంలో శని ఉంటే. ఇక మీనరాశి వారికి జన్మశని కదా, సోమరతనం ఎక్కువైపోతుంది. ఆ సోమరతనం వల్ల వారు పనులు చకచకా చేసుకోలేకపోతారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక ఈ కుంభరాశి వారికి ద్వితీయ భావంలో శని కాబట్టి మాటల వల్ల సమస్యలు వస్తుంటుంది. సో ఇటువంటి వారందరికీ మనం ఎన్ని పరిహారాలు నిర్వర్తించుకున్నా ఇది ఒక పెద్ద అదృష్టంగా చెప్పుకోవచ్చు. శనివారం రోజు, అమావాస్య రోజు శని భగవానుడి జయంతి రావడం అనమాట. తప్పనిసరిగా ఈరోజు అవకాశం ఉన్నవారు పెద్ద శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం కానీ, అర్చన కానీ, ఆలయంలో వారు నిర్దేశించినటువంటి పూజాది కార్యక్రమాలు అక్కడ ఏముంటే ఆ సాంప్రదాయాన్ని అనుసరించి చేసుకోవడం. అంత దూరం వెళ్ళలేము అన్నారనుకోండి, మనకు ప్రతి శివాలయంలోనూ, ఆంజనేయ స్వామి ఆలయంలోనూ నవగ్రహాలు ఉన్నాయి. అందులో శని భగవానుడు ఒక ఆయన ఉంటారు, ఒక గ్రహం ఉంటుంది. ఆయనకి నువ్వుల నూనెతో అభిషేకం నిర్వర్తించడం, లేకపోతే ఆయనకి సంబంధించిన నువ్వులు అక్కడ నైవేద్య సమర్పణ చేయడం, నల్ల నువ్వులు పెట్టడం, ఆయనకి సంబంధించినటువంటి అభిషేకము, అర్చన అక్కడ ఉన్నటువంటి మనకు పురోహిత అర్చక స్వాముల వారి చేత పూజ నిర్వహించుకుంటే సరిపోతుంది. ఇది కూడా చేయలేని వారు శని భగవానుడికి సంబంధించిన శ్లోకాలు ఉన్నాయి. మనకు దశరథ కృత శని స్తోత్రము అనేటువంటిది ఒక స్తోత్రం ఉంది. సో ఆయనకి సంబంధించిన నీలాంజన సమాభాసం రౌపుత్రం యమాగ్రజం ఛాయామాతాండ సంభూతం తమ నమామి శనిచ్చరం అని ఆయనకి సంబంధించిన ఒక చిన్న శ్లోకం ఉంది. దాన్ని చదువుకోవడం, ఇంట్లోనే మనం శని భగవాన్ని ఆరాధించడం. శని భగవానుడు అంటే ఎవరో కాదు, గోవులకు పూజ చేసినా శని భగవానుడు మనకు అనుకూలిస్తాడు. మన ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు, మన తాత ముత్తాతలు, అవ్వలు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళుకుంటే శని భగవానుడు వయోవృద్ధుడు. అందువల్ల వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి వైద్యం కానీ, పళ్ళు కానీ తీసిచ్చి వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళ సంతోషం, ఎందుకంటే వాళ్ళతో ఎవరు పెద్దగా మాట్లాడరు. ఒక నిర్లక్ష్య ధోరణి వచ్చేసింది సమాజంలో వయసు అయిపోయిన వారు అంటే. అటువంటి వారితో మనం ప్రేమగా మాట్లాడితే వాళ్ళు తెగ ఆనందంగా వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి అనేకమైన అనుభవాలు మనకి ఇస్తారు. వాళ్ళు ఎంతో మనకు ఉపయోగపడతాయి. అలా కొంచెంసేపు మాట్లాడి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైనా పండ్ల రూపంలోనో వైద్య రూపంలో తెచ్చిస్తే వాళ్ళు ఆనందించినా శని భగవానుడు తగ్గుతారు. ఇక మనకు రోడ్డు మీద ఆలయాల దగ్గర నిరుపేదలు భిక్షాటన చేస్తూ చాలామంది కనిపిస్తూ ఉంటారు. వీరంతా కూడా ఆర్థికమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి వారే. వారికి ఏదైనా పళ్ళ రూపంలో కానీ, వస్త్ర రూపంలో కానీ దానం, ఇప్పుడు ఎండాకాలం కదా, గొడుగులు దానం చేయవచ్చు. చెప్పులు లేని వారికి చెప్పులు, ఆ లెదరు చర్మం శని భగవానుడే, ఆ నల్లటి గొడుగు శని భగవానుడే. అవి దానం చేసినా వారు దాన్ని ఉపయోగించుకున్నా మనకు శని భగవానుడు అనుకూలిస్తాడు. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ కానీ, లాంటిది సింధూర పూజ కానీ, వడమాల పూజ చేసుకోవచ్చు. సుందరకాండ పారాయణం చేసుకోవచ్చు. శనివారం రోజు ఈశ్వరుని గుడికి వెళ్ళి అభిషేకం చేసినా శని భగవానుడు మనల్ని పూర్తిగా తగ్గిస్తాడు. మనకు ఈశ్వరునికి సంబంధించిన అనేకమైన స్తోత్రాలు ఉన్నాయి. బిల్వాష్టకము, జగన్నాథాష్టకము, రామనాష్టకము, ఏదో ఒకటి ఇలాంటివి వినడం, చదవడం వల్ల కూడా శని భగవానుడు అనుకూలిస్తాడు. ఈ అనేక పరిహారాల్లో మీకు తోచింది, మీరు చేయగలిగింది, శని దోషం ఉన్నటువంటి వారందరూ కూడా, ఈ ప్రేక్షకులు ఎవరైతే దీన్ని వింటున్నారో మీరందరూ కూడా శనివారం రోజు నేను చెప్పినటువంటి పరిహారాల్లో ఏ ఒక్క పరిహారం చేసినా మరింతగా అది ఫలిస్తుంది. ఎందుకంటే రేపటి రాబోయేటువంటి ఈ శనివారం రోజు ప్రత్యేకత, ఆ యొక్క విశేషం అలా ఉంది కనుక చిన్న పరిహారంతోనే మనం ఎక్కువ ఫలితాన్ని పొంది ఆ దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. విన్నారు కదా, గురుగారు చెప్పిన పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలుగుతారని ఆశిస్తున్నాము.